హీట్ ను పెంచింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన సింగరేణి అవినీతి ఆరోపణలను ఖండించారు. సింగరేణిలో 1600 కోట్ల అవినీతి జరిగిందన్న కేటీఆర్ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష హోదాలో ఉంటూ ప్రజల సమస్యలపై పోరాడాల్సిన నేతలే రాజకీయ లబ్ధి కోసం అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆరోపణలు చేసే బదులు కేంద్ర ప్రభుత్వాన్ని విచారణకు కోరాలని కేటీఆర్ కు మంత్రి సవాల్ విసిరారు. కోట్ల రూపాయల బొగ్గుగని కర్మాగారంలో బొగ్గుగని సింగరేణి కాలనీస్ ఏరియా లోపల కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందనే విషయం లోపల మీరు రాతపూర్వకంగా తెలియజేసి దాని మీద ఎంక్వైరీ చేయించి వాస్తవాలు ప్రజలకు చెప్పమనండి. కానీ తెలంగాణ ఆశ భాష ఉన్నది కదా, ఏదో ఒక బట్టగాల్చి మీద పడేద్దాం, ప్రభుత్వాన్ని రికార్డులు పెడతాం, ప్రజల్ని డైవర్ట్ పాలిటిక్స్ చేద్దాం అన్న ఆలోచన తప్ప ప్రజలకు జవాబుదారి పరంగా ఒక ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ పాత్ర ఉండదు. వాళ్ళ నాయకుడు అసెంబ్లీకి రాడు, ప్రజల మధ్యలో ఉండడు, ఫామ్ హౌస్ పరిమితాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ మాజీ మంత్రి కేటీఆర్ ఏంటంటే పాపం వాళ్ళ పార్టీ వారి కుటుంబంలో విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయి. ఉన్న పార్టీకి క్వశ్చన్ మార్క్ ఉన్నది. ఏ విధంగా పార్టీ క్యాడర్ని కాపాడుకోవాలి అని చెప్పి అధికార పార్టీ మీద ఏదో విధంగా బురద జల్లే కార్యక్రమం తప్ప ఇది అవాస్తవం. పూర్తిగా ఖండిస్తున్నాం.